ఈ జైలు ఎపిసోడ్ అంతా కూడా వివరిస్తూ ఉన్నప్పుడు ఒక సన్నని కంటి చెమ్మ ఓ తడి మీ కంట్లో నేను చూస్తున్నాను. పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయచిత్తం లేదు అని మనస్ఫూర్తిగా నమ్ముతాను. కాబట్టి ఈ పశ్చాత్తాపాన్ని ఆన్ రికార్డ్ నేను నమ్మొచ్చా? ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి కోట్లాది మంది తెలుగు వీక్షకులు నమ్మొచ్చా? నేను మాట్లాడలేను విజయ్, ఒకటి చెప్తున్నాను, వాళ్ళు మాట్లాడారని నేను మాట్లాడాను. నేను అది కూడా చేసి ఉండకూడదు, ఇంకా జరగదు. కాన్స్టిట్యూషనల్ పరంగా ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. వాట్ ఆల్ ద థింగ్స్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ పాస్ట్, పగోడికి కూడా జరగకూడదు. దో ఏది జరిగినా ఇంత హీనమైన స్థితి అయితే జరగకూడదు. ఉచ్చబోయటమైంది విజయ్. పోలీస్ స్టేషన్ కస్టడీకి తీసుకుపోయినప్పుడు ఇట్లా కూర్చోబెట్టారు పక్కన కిటికీ. పోలీస్ స్టేషన్లో కిటికీలో నుంచి ఉచ్చబోస్తారు కానిస్టేబుల్స్ అని నాకు తెలియదు. ఏడబోసుకుంటారు, బాత్రూమ్ ఉంటుంది, వాష్రూమ్, ఎంత చండాలంగా ఉన్నా వాష్రూమ్కి పోతారు లేదా బయటకు పోయి పోసుకుంటారు వాంటెడ్లీ. పాపం ఆయన మరి పేరుతో సహా గుర్తుపెట్టుకున్నాం. ఎందుకు మళ్ళీ లెక్కలు అప్పచెప్పడానిక, వడ్డీతో సహా ఇవ్వడానిక పేరు గుర్తుపెట్టుకోవటం? కోర్టులో పిటిషన్లో మెన్షన్ చేశాం కదా, కిటికీకి కడ్డీలు ఉంటాయి కదా, బార్ బాగా వెడల్పుగా అంతంత గ్యాప్ ఉంది, నుంచొని పోస్తున్నాడు. పోస్తా విజయ్ ఇట్లా 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 అన్నాడు. ఆ కడ్డీ తగిలితే ఏమవుతుంది? చింది మొహం మీద, పక్కన వాళ్ళ మీద పక్కనే కూర్చున్నా విజయ్. నా మీద ఇంకొక అబ్బాయి మీద పడి, ఏంటి బ్రదర్ ఇది ఉచ్చబోస్తున్నా అని అడిగి, వినపడినట్టు పోయి అంత దూరం పోయి సారీ అన్నాడు నవ్వుకుంటా. నాకు అనిపించింది ఇంత ఘనంగా చేస్తారా